మంచి ఎప్పుడు మన చెవులకు వింపుగా ఉండదు. మంచి ఎప్పుడు కూడా కాస్త నిరాసక్తంగా ఉంటుంది. ఏదైనా చెడైతే కనుక భలే అద్భుతంగా ఉంటుంది, వినాలనేటువంటి కుతూహలం ఉంటుంది. భగవద్గీత మంచా చెడా కాబట్టి కష్టం. అందువల్ల ఏం చేసాం, మనం బతికుండగా వినలేం కాబట్టి చనిపోయిన వాళ్ళకి ఆ సౌకర్యాన్ని కలిగించాం. చనిపోయిన వాళ్ళకి మాత్రం పనిగట్టుకుని మరి భగవద్గీత తీసుకురండి పెడదాం. ఎందుకు? చచ్చిపోయారు కదా, ఇంకా మారడానికి ఏముంది, ఇంకా చచ్చినట్టు వింటారు. ఇప్పుడు మనం పదం వింటాం కదా, చచ్చినట్టు వింటారు. ఇప్పుడు చచ్చినాకే వింటారు. కాబట్టి మన దౌర్భాగ్యం ఏంటంటే ఏదైతే జీవితాన్ని మార్చిపడేస్తుందో దాన్ని చివరికి చనిపోయిన తర్వాత వినేటువంటి ఒక అద్భుతమైనటువంటి గానం కింద మార్చిపడేసాం. ఒకవేళ పొరపాటును ఎవరన్నా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటి భగవద్గీత ఏంటి అశుభం అంటే భగవద్గీతని అశుభం కింద మార్చిపడేసిన మహానుభావులు మనం.